ఎరా మళ్ళీ మీ ఓడు గుర్తుకొస్తున్నాడా? చిన్నప్పుడు నా అన్న నాతో ఎంత ప్రేమగా ఉన్నాడో నాకు అర్థం కాలేదురా. ఇప్పుడు మాకు వాడు దూరం అవడం వల్ల ఆ ప్రేమ విలువేంటో అర్థమవుతుందిరా. నానా కుమార్ తొందర్రా ఎక్కు కుమార్. ఉండు నాన్న, తమ్ముడు కూడా వస్తున్నాడు. నానా వచ్చేస్తున్నాను. ఎక్కు నానా కుమార్, బాగా చదువుకోరా. అమ్మా రే అరే మీ తమ్ముడు అనుకోలేదురా, సారీ రా. రే తమ్ముడు ఒక్కసారి ప్రేమగా అన్నా అని పిలవరా. అది ఈ జన్మకి జరగదులే. రే అసలు మీ అన్నకి నీకు గొడవ ఎలా జరిగిందిరా? నాకు క్లారిటీగా చెప్పు. ఏరా కుమారస్వామి అంత పవర్ఫుల్లా? అవునరా. మరి ఏంట్రా అందరూ అయ్యప్ప స్వామి అంటారు? రే ముందులా వేరు చేసి మాట్లాడడం మానేయండి. కుమారస్వామి అయినా అయ్యప్ప స్వామి అయినా సాక్షాత్తు ఆ శివుడు తనయులే. ఏరా అయ్యప్ప స్వామి అంత పవర్ఫుల్లా? చాలా. మరి మీ అన్న ఏంట్రా కుమారస్వామి గొప్ప అంటున్నాడు? తప్పేముంది లేరా, ఎక్కడైనా అన్నయ్యలే గొప్ప. ఆ దేవుడైతే ఏంటి, మీ అన్నయ్య అయితే ఏంటి? నిజంగా అన్నాడా? అన్నాడు కాబట్టేగా నీకొచ్చి చెప్పింది. రే కుమార్, ఎందుకురా నేనంటే నీకు ఎంత పగ? నీలంటన్నా ఏ తమ్ముడు కొనకూడదు. ఛీ! రే 12 సంవత్సరాల నుంచి వెతుకుతున్నావు, దొరుకుతాడు లేదు కూడా తెలియట్లా. దొరకాలరా. ఎలా దొరుకుతాడు? ఇది చిన్నప్పుడు ఫోటో, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు వాడు ఎలా ఉంటాడో నీకు తెలుసా? నీకు నాకున్న ఆధారం ఇది ఒకటేరా. 12 ఏళ్ళుగా నువ్వు నాతో తిరిగి కలిసిపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను. నాకు నా అన్న కావాలి. దేని గురించి ఆలోచిస్తున్నావు బైరా? 12 ఏళ్లుగా నీ కొడుకు నీకు దూరంగా ఉన్నాడు. వాడు నీ దగ్గరికి వచ్చే సమయం ఆసనమైంది. చెప్పు బైరా, ఏం చేస్తే వస్తాడు నా దగ్గరికి? నీ చిన్న కొడుకుని అయ్యప్ప దీక్షలను బలిస్తే. ఏం మాట్లాడుతున్నావు బైరా? ఉత్తర నక్షత్రంలో జన్మించిన నీ చిన్న కొడుకుని నువ్వు బలిస్తే నీ పెద్ద కొడుకు జాతకానికి మోక్షం కలిగింది. చిన్న కొడుకు పోగొట్టుకోవడం నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ నీ పెద్ద కొడుకు కారణ జన్ముడు. ఈ మండల దీక్షలను నీ చిన్న కొడుకుని బలిస్తానని నాకు ప్రమాణం చేయి. రామ్, ఇదిగో అయ్యప్ప మాలధారణ, వెళ్ళి కోనేట్లో స్నానం చేసిరా. సరేనా? ఏంటి భవాని చాలా ఆనందంగా ఉన్నారు? మీ అబ్బాయికి అయ్యప్ప దీక్ష వేస్తున్నారనా? అది వాడికి అయ్యప్ప దీక్షేమో, కానీ నాకు అది వాడి చావు. అదేంటి భవాని? ఇప్పుడు కోనేట్లో వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదమవుతుంది. వాడి ప్రాణం అయ్యప్ప వచ్చినా కాపాడుకోలేనంత దూరం ఆ నదీ ప్రవాహంలో కొట్టుకెళ్లిపోతుంది. మీరు పెట్టుకున్నది ఆ హరిహర సుతుడితో, అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఈశ్వరుడు కలిసి వచ్చిన ధర్మశాస్త్రంతో. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ మాల దీక్షలో మీరు స్వామి చావు చూడడం కాదు, మీ చావే ఆ అయ్యప్ప చూస్తారు. ఎవరితో మాట్లాడుతున్నారు నాన్నగారు? స్వామి ఇంట్లో పీఠం పెట్టకూడదంట. ఈ 41 రోజులు ఈ వీధి చివరన్న కమిటీ వాళ్ళతో కలిసి ఉండండి. స్వాములు, రేపు నుంచి మన పీఠంలో 4 గంటలకల్లా లేవాలి. స్వామి, మీ నాన్నగారు చెప్పారా మాదా? గురుస్వామిని అడుగుతున్నాను, మీరు మాలెందుకు వేశారు? తర్వాత చెప్తా స్వామి. అబ్బో, మీరెందుకు వేశారు స్వామి? మందు సిగరెట్ మానుకోవాలని వేసాం స్వామి. దీనికి కూడా మాలేస్తారా? అందులో తప్పే ఉంది స్వామి. తను మారడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యప్ప మాలధారణ అనేది చాలా పవిత్రమైనది. ఆ మాలధారణ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బతుకు తెరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నిజం స్వామి, మీరు చెప్పింది కరెక్టే. వీడేంటి వచ్చిన మొదటి రోజే నాకెదురు చెప్తున్నాడు?
స్వాములు త్వరగా లేకుండా 4 అయిపోయింది. పక్క పెట్టి మళ్ళీ పూజ మొదలు పెట్టేశారు. త్వరగా లేకండి. అదేంటి స్వామి వాళ్ళు చేస్తున్నారని మనం చేయాలా? చుట్టూ చూసే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? అందుకే అందరికంటే ముందు మనమే చేయాలి. అప్పుడే మన గురించి అందరూ గొప్పగా అనుకుంటారు. స్వామి అసలు నిజంగానే బతుందా మీకు? అదేంటి అలా అన్నారు? ఉదయం సమయంలో ఏ సమయం కల్లా పూజ చేయాలి? సూర్యోదయం అయ్యేలోపు చేయాలి కదా స్వామి. మరి వాళ్ళు ముందు చేస్తున్నారు వీళ్ళు ముందు చేస్తున్నారని చెప్పి గొప్పలు పోయి చేయడం ఎందుకు? మనస్ఫూర్తిగా దేవుడికి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు స్వామి. ఇలా పంతానికి పోయి గొప్పలై పోకూడదు. నిజమే స్వామి, పక్క వాళ్ళతో పంతానికి పోయి పూజను శ్రద్ధగా చేయటమే మర్చిపోయాం. ఇది అర్థం చేసుకున్నారు చాలు స్వామి. పదండి స్వామి, సూర్యోదయం అయినప్పుడు పూజ ముగిద్దాం. అయ్యప్ప స్వామిని ఎలా చంపాలి? పోనీ నన్ను చంపమంటావా? నీ కొడుకుని చంపుదాం అనుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు నా కొడుకుని చంపాలనుకుంటున్నావని నాకు తెలుసు. ఆ స్వామి చావు నా చేతిలోనే ఉంది. ఏ సతీష్, పిలువు మీ రామస్వామిని. చికెన్ తీసుకొచ్చా. స్వామి మాలేశారని తెలుసు కదా, ఏంటి దరిద్రం? మీ స్వామి మాలేస్తే నాకేంటి? ముందా చెత్తను తీసి పక్కన పడే. ఈ 41 రోజులు ఇలాంటి ఏం కుదరవు. అంటే ఈ 41 రోజులు మీ ఏపకి నచ్చినట్టు నేను బతకాలా, లేదా మీ స్వామిని భయపడి బతకాలా? ఒరే భాస్కర్, వడ్డీ డబ్బులు ఎప్పుడు కడతావురా? ఫోన్ ఎత్తకుండా ఎన్ని రోజుల నుంచి తిరుగుతావురా? నానా ఒక 2 రోజులు టైం అన్న ఇచ్చేస్తానన్నా. ఏమైంది స్వామి అక్కడ? స్వామి మాలేశారా? మాలేశారని తెలియక ఇంటి మీద గొడవకొచ్చాను. తప్పైపోయింది స్వామి. అయ్యప్ప మాలేశాడు కాబట్టి 41 రోజు బతికిపోయారా రే? అంటే ఈ 41 రోజులు మీ ఏపకి నచ్చినట్టు నేను బతకాలా, ఆ స్వామి వల్ల ఈ 41 రోజు బతుకుతున్నావురా రే? లేదా మీ స్వామిని భయపడి బతకాలా? ఏ రామ్, త్వరగా ఫైల్ కంప్లీట్ చేయి. సార్, స్వామి మాల్లో ఉన్నారు కదా, స్వామి అని పిలవడానికి ఏమైంది మీకు? అసలు స్వామి అని ఎందుకు పిలవాలి చెప్పు? తెలియదు కదా? మనోజు, నువ్వు మాలేసావుగా, నువ్వు చెప్పు. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళని స్వామి అని పిలవాలి. అలాగే తీసుకోలేని వాళ్ళని కూడా మాల్లో ఉన్న వాళ్ళు స్వామి అని పిలవాలి. అది మాకు తెలుసులే గానీ ఎందుకు పిలుస్తారో చెప్పు. ఎందుకంటే మన ధర్మం ప్రకారం ప్రతి మనిషిలో దైవత్వం ఉంటది కాబట్టి. స్వామి అని పిలవడం అంటే మనం ఎదుటి వ్యక్తిలో దైవాన్ని గౌరవించడం, అహంకారాన్ని తగ్గించడం, అందరినీ సమానంగా చూడడం. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కనీసం ఈ దీక్ష కారణంగా మనలో మంచోడు చెడ్డోడు ఉన్నోడు లేనోడు అనే తేడాలు ఉండకూడదనే గుర్తు చేసే దీక్ష మా అయ్యప్ప దీక్ష. తప్పైపోయింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఓ స్వామి, త్వరగా స్నానానికి రండి, అక్కడ పూజకు టైం అయిపోతుంది. వస్తాం స్వామి. ఏంటి స్వామి అలా ఉన్నారు? రోజు రోజుకి శబరిమలలో భక్తుల సంఖ్య ఎక్కువైపోతుంది మాత. అక్కడికి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. సరే, నేను ఒక ప్లేస్ చెప్తాను, వెళ్తారా? ఎక్కడ మాత? ఒక దట్టమైన అడవిలో కొండలు దాటుకొని గుండె నిండే ధైర్యంతో ఒక పక్క అడవంతా పులులు, ఇంకో పక్క అయ్యప్ప స్వామి నామస్వరం. స్వామియే శరణమయ్యప్ప. చొక్కా, తిండి, నిద్ర లేకుండా రాళ్ళబట్టలు ఆ కొండకి చేరుకొని 18 బంగారు మెట్లెక్కితే అక్కడ కనిపిస్తాడు ధర్మశాస్త్రం. అలాంటి చోటుకే వెళ్ళాలి మాత. ఎక్కడ ప్రదేశం? నేను ఇప్పటి వరకు చెప్పింది 30 సంవత్సరాల క్రితం మన శబరిమల గురించి. స్వామి, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాతో మాట్లాడుతున్నాను స్వామి. స్వామి, శబరిమల ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకా 11 రోజులు ఉంది స్వామి. అయితే నేను కూడా మీతో పాటు 18 మెట్లు ఎక్కేస్తానన్నమాట. 18 మెట్ల? మీరెక్కడమేంటి? అర్థమల్ల అంటారు కదా, నేను కూడా అలా 11 రోజులు మాలేసేస్తా స్వామి. అలా వేయకూడదుగా స్వామి. మరేం చేయమంటారు స్వామి? పనుల వల్ల నాకు కుదరట్లేదు. అయితే వేసుకోమాకండి. ఒకవేళ వేసుకునే లెక్క అయితే మండలం కాలం ఉండాల్సిందే. ఇలా వేసుకున్న భక్తి ఉన్నట్టేగా స్వామి. బత్య ఈ మధ్యన చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది 11 రోజులు వేయడం, 21 రోజు వేయడం. అలా ఒకవేళ దీక్ష చేస్తే అది పరిపూర్ణమైన దీక్ష కాదు. ఇలా చేయడం వల్ల మీరు అయ్యప్ప స్వామిని అవమానించినట్టుంటది. సరే స్వామి, మార్చుకుంటా. ఏం భాస్కర్, చేతకాని వాళ్ళ కూర్చున్నావు? ఇంకొక ఛాన్స్, నీ కొడుకు నేనే చంపేస్తా. ఈ చేతకాని వాడి వల్ల ఇప్పుడేం అవ్వదు గానీ ఇప్పుడు నేను ప్లాన్ చేస్తా. ఇంత బలవంతుణ్ణి నా వల్లే కాలేదు,
ఇంకెవడి వల్ల అవుద్ది? ఒకడిని కొట్టాలంటే బలవంతుడే అవసరం లేదు సతీష్. స్వామి ఇక్కడే చూసా మీ అన్నయ్యని. చూడడానికి రౌడీలో ఉన్నారు స్వామి. ఒకసారి అడిగి చూద్దాం. ఏంటి స్వామి ఇలా చేసావు? నిన్ను చంపమందే మీ నాన్రా. ఇంకా వాడితో మాట్లాడి చంపేయండి, అప్పుడే నా పెద్ద కొడుకు మోక్షం కలుగుద్ది. ఒక్క నిమిషం, చంపాల్సింది వాడిని కాదు, మొత్తం నీ వంశాన్ని. నాన్న అయ్యప్ప మాల వేస్తే మీ అన్న తిరిగి వస్తాడా? ఎవడరా నీకు చెప్పింది? మీ ఇద్దరికి తెలియని విషయం ఒకటి చెప్పనా? మీ ఇద్దరు కొడుకులకి గొడవ పెట్టిందే నేను. మీ పెద్ద కొడుకు ఇంట్లో నుంచి పారిపోయేలా చేసింది నేను. ఎరా మీ అన్నయ్య కోసం వచ్చావుగా, పిలువ వస్తాడేమో. 20 సంవత్సరాల నుంచి రానన్న ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడరా? కృతిక నక్షత్ర సంబోధ రామచంద్ర అనే నామధేయం నేను ప్రేమతో పిలుస్తున్నా. నా అన్న సుబ్రహ్మణ్యం రారా. నువ్వు ఇక్కడే ఉండరా, మామూలు తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండరా. తమ్ముడు, ఇతను నిజంగా నా అన్నయ్య అయితే ఎంత బాగుండు. నాన్న ఏం పాపం చేశానో 25 ఏళ్లుగా దూరం చేశాడు నా పెద్ద కొడుకుని. అలానే చిన్న కొడుకుని కూడా 25 ఏళ్లుగా ప్రేమగా చూసుకోలేకపోయాను. అలా మాట్లాడకండి నాన్న. మీరు ఎంత కాదన్నా మాకు జన్మనిచ్చిన తండ్రి. అంతకన్నా ఇంకా మాకేం కావాలి నాన్న?